ఆఫ్ఘనిస్తాన్ లో హిందువుల మీద దాడి జరిగింది. పాకిస్తాన్ లో ఉన్న హిందువుల మీద కూడా దాడులు జరిగినాయి. అప్పుడు సోషల్ మీడియా లేదు కాబట్టి తెలియలేదు. ఇప్పుడు సోషల్ మీడియా ఉంది కాబట్టి మనకు బంగ్లాదేశ్ హిందువులది ఇంత దౌర్భాగ్య పరిస్థితి మనకు తెలుస్తుంది. కాబట్టి హిందువులందరూ గుర్తించాల్సింది, గ్రహించాల్సింది, తెలుసుకోవాల్సింది ఏంటిది అంటే కాంగ్రెస్ ప్రభుత్వమే భారతదేశం విడిపోవడానికి కారణము. పాకిస్తాన్, బంగ్లాదేశ్ అనే రెండు దేశాలు మన దేశం నుంచి వెళ్ళి విడిపోయి రెండు దేశాలుగా ఫామ్ అవ్వడానికి కారణం కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే. కాబట్టి ఈ కాంగ్రెస్ ని భూస్థాపితం చేయాలి. కాంగ్రెస్ ముక్త భారత్ అయిందంటే అప్పుడు మన దేశం, ధర్మం, దేవాలయాలు రక్షించబడతాయి. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మణిపూర్ లాంటి కానీ లేకుంటే బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో కూడా దాడులు జరుగుతున్నాయి కదా, వాటి గురించి మాట్లాడట్లేదని చెప్పి బీజేపీ అధికారం ఉన్న రాష్ట్రాలలో హిందువులు పోయి ముస్లింల మీద దాడి చేస్తున్నారా అండి? మీరు చెప్పండి. అసలు హిందువులు ఇంకొక హిందువు మీద ఇంకొక ముస్లిం మీద దాడి చేస్తారా? చెయ్యరు. హిందువులకు శత్రుబోధ అనేది నేర్పించము కాబట్టి చెయ్యరు. కానీ ఒక అబ్దుల్లాకు మాత్రం చిన్నప్పటి నుంచే హిందువు పట్ల ఒక శత్రుత్వం అనేది నేర్పిస్తారు. అది వాడు చిన్నప్పటి నుంచే ప్రతి వారం వాడి ప్రార్థనా స్థలానికి వెళ్ళి నేర్చుకుంటున్నాడు. కాబట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటిది అంటే మనము హిందువులందరం కలిసి ఉండాలి. కుల, ప్రాంత, భాషకు అతీతంగా నిన్ను నువ్వు హిందువుగా గుర్తించినప్పుడు, నిన్ను నువ్వు ఈ దేశ పౌరుడిగా గుర్తించినప్పుడు నీకు అప్పుడు దేశం గురించి ఏం చేయాలనేది తెలుస్తుంది. ఒకటి. రెండవ విషయం, భారతీయ జనతా పార్టీ బంగ్లాదేశ్ లో జరుగుతున్న పరిస్థితిని ముందుగానే పసిగట్టి ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ లో ఉన్న హిందువులను కాపాడడం కోసం సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది తీసుకొచ్చింది. ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారంగా అక్కడ ఏమైనా దౌర్జన్యాలు జరిగితే ఆ దౌర్జన్యాలలో వాళ్ళు తట్టుకోలేక పారిపోవాలని అనుకుంటే, ఒకవేళ జిహాదీలను తట్టుకోలేని పరిస్థితుల్లో భారతదేశానికి రావడం కోసం వాళ్ళకు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చింది. కాబట్టి హిందువుల గురించి ఆలోచించేది కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే. కాబట్టి ప్రజలు బంగ్లాదేశ్ హిందువులకు ఏదో అయింది అని అనుకోవద్దు. రేపు బంగ్లాదేశ్ లో అయింది ఇక్కడ హైదరాబాద్ లో అవ్వదు అని గ్యారంటీ లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే హిందువుల జీవితాలు గ్యారంటీ లేదు. మేడ్చల్ లో చూశారు, అక్కడ ఏమైంది, వక్ఫ్ బోర్డు ఇల్లులను కూడా తీసుకుంటుంది. సో ఇప్పుడు వక్ఫ్ బోర్డు ఇల్లులను తీసుకునే పరిస్థితికి వచ్చింది అంటే రేపు మీ ఇల్లు కూడా తీసుకుంటారు. అప్పుడు ఏం చేస్తారు? ఎక్కడికి పోతారు? అప్పుడు బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఏం చేస్తుంది అంటే అప్పుడు ఏం చేస్తాం? మీరు ఓటేమో కాంగ్రెస్ కేసి, బీజేపీ, ఆర్ఎస్ఎస్ మమ్మల్ని కాపాడాలి, మా ఇల్లును కాపాడాలి అంటే ఎట్లయితుంది? మీ పిల్లల్ని ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా పంపించండి, స్వయం సేవకులుగా తయారు చేయండి, లేదా మీ పిల్లల్ని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా పంపించండి. అప్పుడు హిందుత్వం కాపాడబడుతుంది. ఏ విధమైన చర్యలు తీసుకోవాలి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం నుండి కానీ, లేకుంటే అడ్వాన్స్ చర్యలు తీసుకోవాలి? ఇక్కడ తెలంగాణలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గుళ్ళు గోపురాల పైన కూడా దాడులు జరుగుతున్నాయి. మనము చర్యలు అక్కడ తీసుకోవడం అంటే మోదీ ప్రభుత్వం అక్కడ చర్యలు తీసుకోదండి. ఎందుకంటే అక్కడ ప్రజలు అంటే ముస్లిం ప్రజలు హిందూ ప్రజల మీద దాడులు చేస్తున్నారు. అంటే కలిసి ఇప్పుడు మీరు ఊహించండి, ఓల్డ్ సిటీలో ఉన్న అబ్దుల్లాలందరూ వచ్చి మీ ఇళ్ల మీద పడి దౌర్జన్యం చేసిననుకో, అప్పుడు ఏ ప్రభుత్వం కాపాడగలుగుతుంది? అట్లా అయితే ఇక్కడ ఏంటిది అంటే అక్కడ ప్రభుత్వం అనేది లేదు. ఎప్పుడైతే హసీనాను భారతదేశం ఆమె ఆ దేశాన్ని వదిలిపెట్టేసి వచ్చిందో లా అండ్ ఆర్డర్ పోయింది. ఒకసారి లా అండ్ ఆర్డర్ ఒక ఇస్లామిక్ దేశంలో పోయింది అంటే అక్కడ ఉన్న నాన్ ముస్లిమ్స్ అందరి జీవితాలు టాస్ లోకి వెళ్ళినట్టే. అదే పరిస్థితి ఇప్పుడు బంగ్లాదేశ్ లో జరిగింది. ఆమె వచ్చేసిన వెంటనే అక్కడ ఉన్న హిందూ ఇల్లులు కూలిపోతున్నాయి, అక్కడ ఉన్న హిందువుల ఆడబిడ్డలకు రక్షణ లేకుండా పోయింది. కాబట్టి నేను చెప్పేది ఏంటిదంటే ఇప్పుడు బంగ్లాదేశ్ లో మాత్రమే జరిగిందని అనుకోవడానికి లేదు. రేపు ఇది మన దగ్గర జరగద్దు అని అనుకుంటే మనము పొలిటికల్ గా కూడా స్ట్రెంథెన్ అవ్వాలి. పొలిటికల్ గా హిందువులు స్ట్రెంథెన్ అవ్వడానికి ఒకే ఒక ఆప్షన్ భారతీయ జనతా పార్టీ. బీజేపీ ప్రతిసారి మత రాజకీయాలు, దేవుళ్ళ పైన రాజకీయాలు చేస్తారని మాట్లాడి ఇతర పార్టీలు మరి ఇలాంటి మేము హిందువులమేమని చెప్పుకుంటున్నాయి. అప్పుడప్పుడు హిందువులమని చెప్పుకునే ఇతర పార్టీలు ఇలాంటి సందర్భంలో ఎందుకు బయటికి రారు, ఎందుకు మాట్లాడరు? ఎందుకు అంటే ఇప్పుడు దేశాన్ని ఇస్లామైజ్ చేయాలి అని అబ్దుల్లా జాతి చూస్తుంది, దేశాన్ని క్రిస్టియన్ దేశం చేయాలి అని చెప్పేసి ఒక మత చూస్తుంది. కానీ దేశాన్ని హిందూ దేశంగానే ఉంచాలి అని ఎన్నో వేల మంది తమ ప్రాణాలని, ప్రాణమానాలని త్యాగం చేసి ఈ దేశాన్ని రక్షించుకున్నాము. అట్లాంటప్పుడు మన బాధ్యత ప్రకారంగా మనం ఈ దేశాన్ని మన కోసం ఉంచుకోవాలి.
చేసుకోవాలి. ఎందుకంటే ప్రపంచంలో 150కి పైగా ఇస్లామిక్ దేశాలు ఉన్నాయి, 100కు పైగా క్రిస్టియన్ దేశాలు ఉన్నాయి. కానీ హిందువులకు ఒక్క హిందూ దేశం కూడా లేదు, ఉన్నదల్లా ఈ భారతదేశం ఒక్కటే. కాబట్టే మనం ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ లో ఉన్న హిందువులకు వాళ్ళు అక్కడ ముస్లింల చేత దౌర్జన్యాలకు గురైతే వాళ్ళ ఇల్లులు ఆస్తులు అన్ని కానీ లాక్కుంటే వాళ్ళు భారతదేశానికి వచ్చి స్వాభిమానంతో వాళ్ళు బ్రతికేలాగా వాళ్ళకి మనం ఆప్షన్ ఇస్తున్నాం. ఈ ఆప్షన్ కేవలం భారతీయ జనతా పార్టీ ఇస్తుంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఇయ్యదు. అందుకే కాంగ్రెస్ ని మనం ప్రజలు కాంగ్రెస్ ని కన్ని ధర్మేషును భూస్థాపితం చేసిరు. అక్కడిక్కడ రాహుల్ గాంధీ ఎగురుతున్నాడు, అక్కడిక్కడ ప్రియాంక గాంధీ మొహం కనబడుతుంది తప్ప ఎక్కడ కూడా కాంగ్రెస్ కి అనేది చరిత్ర లేదు, భవిష్యత్తు అంతకంటే లేదు. కాంగ్రెస్ ముక్త భారత్ చేసినప్పుడు హిందువుల కోసం, హిందూ దేశం, హిందూ ధర్మం, హిందూ దేవాలయాలకు రక్షణ అనేది ఆటోమేటిక్ గా భారతీయ జనతా పార్టీ ఇస్తుంది. ఈ దాడులు ఇదే విధంగా కొనసాగితే ఎలా ఉండబోతుంది? ఇక్కడ కేంద్ర ప్రభుత్వం నుంచి బీజేపీ కానీ లేకపోతే ఇక్కడ తెలంగాణలో ముందు ముందు కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది ఈ కార్యక్రమాలు? నేను అదే చెప్తున్నా అండి, ఆఫ్ఘనిస్తాన్ లో కూడా ఇదే జరిగింది. అప్పుడు సోషల్ మీడియా లేదు కాబట్టి మనకు తెలియలేదు. పాకిస్తాన్ లో 17% హిందూస్ ఉంటే 1947 లో, ఇప్పుడు 4% ఉన్నారు. ఎందుకంటే అక్కడ కూడా హిందువులను బలవంతంగా మతం మార్చిండ్రు, చంపేసిండ్రు, నరికేసిండ్రు. అవి మనకు తెలియలేదు, అప్పుడు సోషల్ మీడియా లేదు కాబట్టి. ఇప్పుడు ఎందుకు తెలుస్తుంది బంగ్లాదేశ్ ది అంటే సోషల్ మీడియా యాక్టివ్ ఉండడం వల్ల, కాంగ్రెస్ అప్పుడు అధికారంలో ఉండడం వల్ల ఆ దాడుల్ని మన దాకా తెలియనియకుండా చూసింది. ఇప్పుడు ఏం చేస్తుంది, కాంగ్రెస్ అధికారంలో లేకపోవడం వల్ల, బీజేపీ అధికారంలో ఉండడం వల్ల హిందువుల మీద దాడి జరుగుతున్నప్పుడు హిందూ నిలబడాలి, హిందూ మాట్లాడాలి, హిందూ నోరు విప్పాలి అని చెప్తుంది. అది తప్పు అనిపిస్తుంది అనమాట. ఇది మత రాజకీయం అవుతుంది. మరి అట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టికల్ 370 పెట్టి దేశాన్ని విడదీయాలని చూసింది. కాంగ్రెస్ ప్రభుత్వం వక్ఫ్ బోర్డు, ముస్లిం లా తీసుకొచ్చేసి హిందూ ముస్లింల మధ్యలో విభేదాలు సృష్టించింది. మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం హిందూ దేవాలయాలు అనేది లేదని సోనియా ఇటలీ మాత ఏం చెప్పింది, అసలు రాముడు అనేదే ఒక మిథ్య అని చెప్పింది. అంటే మన దేవాలయాల పట్ల వాళ్ళకు విలువ లేదు, మన ధర్మం పట్ల వాళ్ళకి విలువ ఉండదు, మన దేశం అంటే కూడా వాళ్ళు విలువ ఇవ్వరు. అట్లాంటి వాళ్ళను మనం తొక్కేసి ఇప్పుడు మనము రాజ్యంలోకి వచ్చినాం కాబట్టి, మనం అధికారంలోకి వచ్చినాం కాబట్టి, అంటే భారతీయ జనతా పార్టీ హిందువుల కోసం నిలబడే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఇప్పుడు వాళ్లకు కింద మీద అయిపోతున్నారు. ఏం చేయాలన్నా అర్థమవుతలేదు. అందుకనే మన దేశంలో కూడా భారతీయ జనతా పార్టీ మతతత్వ పార్టీ అని చెప్పి హిందువులందరినీ కుంభకర్ణుడితో నిద్రలోకి పంపించాలని చూసి దాని ద్వారా మైనారిటీ అపీస్మెంట్ తోని ఈ దేశాన్ని లూటీ చేసి ఈ దేశాన్ని ఇస్లామైజ్ చేయాలి అని చెప్పేసి కాంగ్రెస్ తొత్తులు ఇస్లామిక్ జిహాదీలకు మద్దతుగా ఉన్నారు. కాబట్టి ఈ స్కాండల్ మొత్తం, ఈ స్ట్రాటజీని మొత్తం హిందువులు ఇప్పుడు తెలుసుకున్నారు కాబట్టి వాళ్ళకి ఏం చేయాలన్నా తోస్తలేదు. అది వాళ్ళ బాధ.